హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రజిత శ్రీ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి బొంబాయి రవ్వతో ఇడ్లీ చేయడం. అది ఎలా చేయడమో నేను చూపించబోతున్నాను. ఎప్పుడైనా మనం దొడ్డు బియ్యంతో ఇలాంటి ఇడ్లీలు చేసుకుంటాం కదా. ఇప్పుడు నేను ఎలా వెరైటీగా చేయాలని కోరుకున్నాను. అందుకే బొంబాయి రవ్వతో ఇడ్లీ చేయడం ఎలానో మీకు చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతో ఎమ్మీగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి, అందులో రవ్వ పోయాలి. నేను ప్యాకెట్ తీసుకొచ్చాను కాబట్టి నేను ప్యాకెట్ కట్ చేసి పోస్తున్నానండి. మీ ఇంట్లో ఎలా ఉంటే అలా చేయండి. అందులో పెరుగు కూడా మనం యాడ్ చేయాలి. అది పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వంట సోడా కూడా మనం యాడ్ చేసుకోవాలి. అది ఎక్కువ కూడా వేసుకోవద్దండి, మోతాదుగా వేసుకోవాలి. ఆ తర్వాత అంతా మనం మిక్స్ చేయాలి, బాగా మంచిగా మిక్స్ చేయాలి. ఎందుకంటే అది ఎంత బాగా మనం కలిపితే అంత మంచిగా ఉంటుంది. అలాగే కొద్దిగా వాటర్ తీసుకొని అందులో పోసి ఇంకా బాగా మనం కలపాలి. ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తాయి. చూడండి, నేను ఎంత బాగా మిక్స్ చేస్తున్నానో అలాగే మీరు కూడా బాగా మిక్స్ చేయాలి. ఇడ్లీ రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా మనం అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 1 అవర్ మనం దాన్ని పక్కన పెట్టాలి మూత పెట్టి. అప్పుడే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. అలాగే మనం ఇడ్లీ పాత్రని తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేయాలి. ఎలా చేయాలంటే ఒక్కొక్క దానిలో వేసి మనం ఇలా ఆయిల్ మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. లేకపోతే మనం ఇడ్లీలు తీసేటప్పుడు మనకు ఇబ్బంది అయిపోతాయి. తర్వాత అవి నీట్గా రాక అంత పాడైపోతాయి. ఇలానే అన్ని పాత్రలకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర మనం తీసుకోవాలి, అందులో వాటర్ పోయాలి. కొన్ని వాటర్, ఒక గ్లాసుడు వాటర్ పోసిన తర్వాత అందులో నిమ్మ చెక్క లేకపోతే చింతపండు కూడా వేయచ్చండి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేయాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. 1 అవర్ తర్వాత తీసాక చూస్తే ఇలా ఉంటుందండి. ఇలా పాత్ర తీసుకొని ఒక్కొక్క వాటిలో మనం ఈ ఇడ్లీ పిండిని అందులో వేసుకోవాలి. ఇలాగే మనం అన్ని పాత్రలలో ఇడ్లీ పిండి మనం వేసుకొని రెడీ పెట్టుకోవాలి. వాటర్ వేడెక్కిన తర్వాత మనము అందులో ఒక్కొక్కటి ఇలా ఇడ్లీ పాత్రలో ఒక్కొక్క గిన్నె మనం అందులో పెట్టాలి నెమ్మదిగా. ఇలాగే అన్ని గిన్నెలు మనం పెట్టేసి మూత పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ ఇడ్లీలను చూడాలి. అంతలోపు మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలానో చూడండి. నేను మాత్రం కుడక చట్నీ చేస్తున్నానండి. అందులో మిరపకాయలు కూడా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు 4-5 పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర ఇలా మనం అన్నీ తీసుకొని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత సాల్ట్, మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి మనం మిక్సీ పట్టాలి. మెత్తగా దాన్ని మిక్సీ చేయాలి. ఎంత మెత్తగా చేస్తే అంత బాగుంటుంది. మనం చట్నీ గురించి పోపు రెడీ చేసుకుందాం. గిన్నె వేడెక్కాక ఆయిల్ పోసి అందులో మనం ఆవాలు వేయాలి. ఆవాలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగా వస్తుంది. తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కూడా మన ఇష్టం అండి, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నచ్చుతుంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా అందులో మనం మిక్స్ చేసుకోవాలి. అంతే, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగే చేసుకోవాలి. చట్నీ కూడా, చట్నీ రెడీ అయ్యేంతలోపు మనకు ఇడ్లీలు కూడా రెడీ అయ్యాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఇలా మనం చెంచాతో ఇలా తీయగానే వచ్చేస్తాయండి నీట్గా, ఏమాత్రం పాడవకుండా. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలాగే వస్తాయండి. ఇలాగే మనం ఇడ్లీలన్నీ ఇలా మెల్లమెల్లగా తీసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకొని మనం గిన్నెలో వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇంతే అండి, సింపుల్గా చేసుకోవాలి ఇంట్లో. మనం ఎప్పుడైనా దొడ్డు బియ్యంతో చేసుకుంటాం కదా, అందుకోసమే ఇలా ఒకసారి ట్రై చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా మనం ట్రై చేసి కూడా తినాలి. చాలా బాగా వస్తాయండి, ఎమ్మీగా ఉంటాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయకుండా ఉండకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.